సంక్రాంతి పండుగ అయిపోయింది. పండుగ మూడు నుంచి జనాలు పూర్తిగా బయటకు వచ్చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్కు ఇప్పటికే లక్షలాది మంది జనాలు తరలి వెళ్ళిపోయారు. ఇప్పటికే ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన 3 సినిమాల పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఏ సినిమా స్థితిగతులు ఏంటి? గేమ్ చేంజర్ సినిమాకు అసలు ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు? ఫైనల్గా ఎన్ని కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉంది? అదే సమయంలో డాకు మహారాజ్ సినిమా అసలు లాభాల్లోకి వెళ్ళగలుగుతుందా లేదా? బాలయ్య సినిమాకు నష్టాలు వస్తాయా? సంక్రాంతికి వస్తున్న సినిమా పరిస్థితి ఏంటి? ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? ఫైనల్గా ఎన్ని కోట్ల లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా అన్నిటికంటే ముందు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పుకుందాం. ఓ సినిమాను ఎలా చంపేయచ్చు అన్నదానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా గేమ్ చేంజర్ సినిమా విషయంలో జరిగిన తతంగాన్ని అంతా ఓ పుస్తకంలా ప్రింట్ చేయొచ్చు. వాస్తవానికి గేమ్ చేంజర్ సినిమా మరీ అంత ఘోరంగా ఏమీ లేదు, పర్లేదు, ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. సెకండ్ హాఫ్ బోర్ కొట్టిస్తుంది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్. ఫైనల్గా యావరేజ్ సినిమాగా మిగిలిపోయే ఛాన్స్ ఉన్న సినిమా ఇది. కానీ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే ఓ రేంజ్లో సినిమా ఉండాలి, కానీ ఇలాంటి సినిమా ఏంటంటూ సాధారణ సినీ ఆడియన్స్ కూడా పెదవి విరిచారు. మిక్స్డ్ టాక్ను బయటకు తీసుకొచ్చారు. అంతే, ఆ టాక్ను వాడుకుంటూ, ఆ వీడియోలను వాడుకుంటూ యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు, ట్రోల్స్ పెంచేశారు, నెట్టింట దుష్ప్రచారం చేసేశారు. ఫైనల్గా గేమ్ చేంజర్ సినిమాకు సమాధిని తవ్వేశారు. ఎస్, ఇది పచ్చి నిజం. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి 221 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల 223 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు మొత్తం 6 రోజుల్లో వచ్చింది అక్షరాల 99 కోట్ల 13 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే. అలాగే 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా అతి కష్టం మీద 6 రోజుల్లో రాబట్టింది. అయితే నిన్న అంటే 7వ రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వస్తాయని ఓ అంచనా. దీన్ని బట్టి చూస్తే గేమ్ చేంజర్ సినిమాకు ఇప్పటి వరకు దాదాపుగా 102 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఈ సినిమాకు ఇంకా రానున్న రోజుల్లో కలెక్షన్లు తగ్గుతాయే కానీ పెరిగే ఛాన్సులు అస్సలు లేవు. మొదటి రోజున ఈ సినిమాకు 56 కోట్ల 42 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఆ తర్వాత ఈ సినిమా టాక్ ప్రభావానికి ప్రతిరోజు భారీగా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు రిలీజ్ అవుతూ వస్తుండటంతో గేమ్ చేంజర్ సినిమాకు కలెక్షన్లు పడిపోతూ వస్తున్నాయి. రెండో రోజు 16 కోట్ల 19 లక్షలు, మూడో రోజు 10 కోట్ల 91 లక్షలు, నాలుగో రోజు 5 కోట్ల 31 లక్షలు, ఐదో రోజు 6 కోట్ల 6 లక్షలు, ఆరో రోజు 4 కోట్ల 24 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా 7వ రోజున ఈ సినిమాకు దాదాపుగా 3 కోట్ల రూపాయలు వస్తాయని ఓ అంచనా. దీన్ని బట్టి చూస్తే కలెక్షన్లు ఈ సినిమాకు తగ్గుతూ వస్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా భారీగా పెరిగిన దాఖలాలు లేవు. ఈ శుక్రవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ గేమ్ చేంజర్ సినిమాకు ముందుగా కేటాయించిన థియేటర్లను సంక్రాంతికి వస్తున్న సినిమాకు కేటాయిస్తున్నట్టు ఇప్పటికే దిల్రాజు గారు అధికారికంగా ప్రకటించేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 220 షోలను గేమ్ చేంజర్ సినిమాకు బదులుగా సంక్రాంతికి వస్తున్న సినిమాను ప్రదర్శిస్తున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే ఇదే. ఈ దెబ్బకు గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్లు ఇంకాస్త తగ్గుతాయే కానీ పెరిగే ఛాన్సే లేదు. లాంగ్ రన్లో ఈ సినిమాకు అతి కష్టం మీద మరో 20 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినా గొప్పే. అంటే ఈ సినిమాకు లాంగ్ రన్లో 120 కోట్ల నుంచి 125 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వాస్తవానికి ఈ సినిమాకు రావాల్సింది 223 కోట్లు, కానీ వచ్చేది మాత్రం 120 కోట్లే. అంటే ఏకంగా 100 కోట్ల నుంచి 110 కోట్ల రూపాయల వరకు ఈ గేమ్ చేంజర్ సినిమాకు నష్టాలు తప్పవన్నమాట. చూడాలి మరి ఈ నష్టం ఇంకాస్త పెరుగుతుందో లేక తగ్గుతుందో అన్నది. ఇది గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి. ఇకపోతే డాకు మహారాజ్ సినిమా విషయానికి వద్దాం. డాకు మహారాజ్ సినిమా ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సినిమా హిట్ అయింది, బాగానే ఉందన్న టాక్ను బలంగా తెచ్చుకుంది, మాస్ జనాల మనసులను కూడా గెలుచుకుంది. బాలయ్య అభిమానులకు అయితే ఈ సినిమా తెగనచ్చేసింది. కానీ ఊహించినంత రేంజ్లో అయితే ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు. ఓ రేంజ్లో కలెక్షన్లు వస్తాయని ఆశిస్తే ఆ రేంజ్లో కలెక్షన్లు మాత్రం ఈ సినిమా రాబట్టడం లేదు. అందుకు ప్రధాన కారణం ఇది మాస్ సినిమాయే అన్న ముద్ర బలంగా పడిపోవడమే. ఎస్, ఈ సంక్రాంతి పండుగకు ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్ళాలని అంతా అనుకుంటుంటారు. అలాంటి సమయంలో మాస్ సినిమాలకు ఎక్కువ మంది వెళ్తారా లేక ఫ్యామిలీ ప్లస్ కామెడీ టచ్ ఉన్న సినిమాలకు వెళ్తారా అంటే ఖచ్చితంగా రెండో ఆప్షన్నే మెజారిటీ మంది ఎంచుకుంటారు అన్నది పచ్చి నిజం.
ఇదిగో ఇక్కడే డాకు మహారాజ్ సినిమాకు దెబ్బ పడుతుందన్నమాట. ఈ డాకు మహారాజ్ సినిమాకు మొత్తం 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల 1 లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే 105 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా 4 రోజుల్లో రాబట్టింది. అదే సమయంలో ఈ సినిమాకు 5వ రోజు నాడు అంటే గురువారం నాడు కనీసం 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల లోపు షేర్ కలెక్షన్ వస్తాయని ఓ అంచనా. అదే నిజమైతే ఈ సినిమాకు ఇప్పటివరకు 67 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు లెక్క. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 80 కోట్ల 70 లక్షల రూపాయలు. ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు 82 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చింది 67 కోట్ల రూపాయలే. అంటే ఇంకా ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు 5 కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ వీకెండ్లో ఈ కలెక్షన్లు ఇంకాస్త పుంజుకున్న ప్రతిరోజు 6 నుంచి 7 కోట్ల రూపాయల లోపు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే జరిగితే మాత్రం ఆదివారం వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా మొత్తానికి గట్టెక్కుతుంది. ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోతారు. కమర్షియల్గా కూడా ఈ సినిమా ఆదివారం నాటితో హిట్ అయిపోతుంది. కానీ లాభాల పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే మహా అయితే ఈ సినిమాకు అదనంగా మరో 10 నుంచి 20 కోట్ల రూపాయల లోపు లాభాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అంతకుమించి లాభాలు అయితే ఈ సినిమాకు రాకపోవచ్చు. ఆ 20 కోట్ల లాభం కూడా అతి కష్టం మీద రావచ్చు అన్నది నిజం. మొత్తానికైతే ఈ డాకు మహారాజ్ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ నష్టపోరు అన్నది పచ్చి నిజం. ఇది డాకు మహారాజ్ సినిమా పరిస్థితి. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా విషయానికి వెళ్దాం. ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమాల్లో కమర్షియల్గా ఫుల్గా వర్కౌట్ అవుతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది సంక్రాంతికి వస్తున్న సినిమాయే అనేది వాస్తవం. సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమా విడుదలైంది. క్రింజ్ కామెడీ అని కొందరు అన్నారు, రొటీన్గానే ఉందని ఇంకొందరు అన్నారు, బాగుందని ఇంకొందరు అన్నారు, ఫ్యామిలీస్కు బాగా నచ్చుతుందని మెజార్టీ మంది అన్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్న సినిమాగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైనా ఓ ఫ్యామిలీ సినిమాకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ మొట్టమొదటి ఛాయిస్ ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాగానే ఉంటుంది. బీభత్సమైన బాలయ్య అభిమానులైతే కానీ మెగా ఫ్యామిలీకి వీరాభిమానులైతే తప్ప ఈ మిగిలిన 2 సినిమాల గురించి ఆలోచించడం లేదు. సో అందుకే లేటుగా వచ్చిన లేటెస్ట్గా బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టిన సినిమాగా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా కథాకథనాల జోలికి వెళ్ళడం లేదులే కానీ మొత్తం 3 సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూడదగ్గ సినిమా కావటం, హింసపాళ్ళు అసలు లేకపోవడం, కుళ్ళు జోకులు అశ్లీలత ఏమీ లేకపోవడం అన్నీ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చాయి. అందుకే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి 41 కోట్ల 50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు మొత్తం 42 కోట్ల 50 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు మొత్తం 2 రోజుల్లో ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయో తెలుసా? అక్షరాల 40 కోట్ల 7 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టక ఏకంగా 77 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా 2 రోజుల్లోనే కలెక్ట్ చేసింది. అంటే ఇంకా 2 కోట్ల 63 లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయిపోయినట్టే లెక్క. అయితే నిన్న అంటే ఈ సినిమాకు 3 రోజున దాదాపుగా 12 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే ఛాన్సులు ఉన్నాయని ముందస్తు అంచనా. ఈ సినిమాకు సంబంధించిన థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్గా నడవడం చూస్తుంటే ఇదే నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఈ సినిమాకు మొత్తం 3 రోజుల్లో 52 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టి ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే 3 రోజుల్లోనే వచ్చే కలెక్షన్లతో ఈ సినిమా కమర్షియల్గా హిట్ కొట్టడమే కాకుండా అదనంగా మరో 10 కోట్ల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సినిమాకు బాగా లాంగ్ రన్లు ఉండే ఛాన్సులు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాకు అక్షరాల 100 నుంచి 120 కోట్ల రూపాయల లోపు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా మరో 80 కోట్ల రూపాయల వరకు లాభం అయితే వచ్చే ఛాన్స్ ఉన్నదన్నది ప్రాథమిక అంచనా. చూడాలి మరి ఈ లాభం అన్నది ఇంకాస్త తగ్గుతుందో లేక లాభం ఇంకా పెరుగుతుందో అన్నది. ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల తీరుతెన్నులను చూస్తే ఆ కలెక్షన్లను విశ్లేషిస్తే ఒక్క విషయం మాత్రం అర్థమైపోతుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాల్లో మొట్టమొదటగా కమర్షియల్ హిట్ అయ్యే సినిమా వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమాయే అన్నది పచ్చి నిజం. ఈ సినిమాకు అత్యధిక లాభాలు రావడం పక్కా. ఆ తర్వాత డాకు మహారాజ్ సినిమా ఆదివారం నాటికి కమర్షియల్ హిట్గా నిలుస్తుంది. ఆ సినిమాను కొన్న వాళ్ళు ఎట్టకేలకు గట్టెక్కుతారు. స్వల్ప మొత్తంలో లాభాలను ఆర్జిస్తారు. ఇక గేమ్ చేంజర్ సినిమాకు నష్టాలు తప్పవు. ఇదండి 3 సినిమాల పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.